ఒక దైవజనుడు ప్రార్థన గురించి మాట్లాడుతూ అన్నాడు కదా, ప్రార్థన అనంటే ప్రభువుతో మనము మాట్లాడటము. ఆ దైవజనుడు మాట్లాడుతూ అంటాడు కదా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నాం? దేవుడితో మాట్లాడుతాం. చాలాసార్లు మనుషులతో మనం మాట్లాడుతాం, మనకిష్టమైన స్నేహితులతో మనం మాట్లాడుతాం, మనకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులతో ఎంతసేపు ముచ్చట్లు పెట్టమంటే అంతసేపు మాట్లాడతాం. కానీ దేవునితో మాట్లాడటానికి మనకు సమయం ఉండదు. కొన్ని సందర్భాల్లో ప్రతిరోజు దేవుడు మనకు ఎంతో సమయాన్ని ఇస్తా ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం ఖర్చు పెట్టాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఒక మంచి అలవాటు కలిగి ఉండు. ప్రార్థన చేస్తూ ప్రభువుకు సమీపముగా ఉంటూ ప్రార్థన చేస్తూ దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ప్రభు యొక్క కృపలో మనందరము కూడా వర్ధిల్లు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావా? ప్రభు నీకు ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు వెచ్చించగలుగుతున్నావా? దేవుడు మనకి ఎంతో సమయాన్ని ఇస్తా ఉన్నాడు కనుక సమయాన్ని ఓరకనే పోగొట్టుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవునితో ఒక మంచి సహవాసం, ప్రార్థించేటువంటి ఒక మంచి లక్షణాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టికి మనం ఎలా ఉంటామో నిర్దోషులముగా కనబడతాం.